సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకుని నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య నాయకులతో కలిసి కిషోర్ కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటితో కలిసి కిషోర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపల్లి రామలింగేశ్వరరావు, చింతలపూడి ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, నాయకులు పరిమి సత్యపండు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, గొల్లపూడి శ్రీదేవి, సుమలత, బొబ్బర రాజ్పాల్, షేక్ యాకూబ్, షేక్ నజీర్, గెడా సుబ్రహ్మణ్యం, చిత్తపూరి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు జంగారెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ ద్వారా తెలియజేస్తామండి. ఈ 2026 సంవత్సరంలో జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖశాంతులతోటి మంచిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు బడ్జెట్ చంటి గారికి, మన గౌరవ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సంగా రోషన్ కుమార్ గారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వీరందరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పని మీ కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరియు చింతలపూడి నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాం. నూతన సంవత్సరంలో